Hello friends, today we are going to discuss some formulas. So formulas in complex analysis. Now I am taking one formula, Cauchy integral formula. So what is this Cauchy integral formula? f of z is analytic within and on simple see z0 is an singular point within C. ఇలా ఉన్నప్పుడు మనకి ఫార్ములా f of z0 is equals 1 by 2 pi I integral over C f of z by z minus z0 గా తీసుకోవచ్చు ఫార్ములా ఇది dz. or else you should write ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు integral over C f of z dz is equals 2 pi I into f of z0. సో ఇలా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. మీకు z0 అనేది సింగులర్ పాయింట్ ఇన్సైడ్ సిలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. ఇది ఒక ఫార్ములా. అది నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి Cauchy residues theorem. f of z is analytic within and on a simple closed contour C except for a finite number of singularities. ఇవన్నీ సింగులర్ పాయింట్స్ ఇవి zn. ఇక్కడ ఫెయిల్ అవుతుంది, ఇది సింగులారిటీ, ఇది ఒక సింగులారిటీ, ఇవన్నీ సింగులర్ పాయింట్స్ ఇక్కడ తప్ప రిమైనింగ్ అనే దగ్గర అయితే దానికి ఫార్ములా మనం ఏం చేస్తామంటే ఇంటెగ్రల్ ఓవర్ C f of z dz is equals 2 pi I into సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్గా రాసుకోవాలి వస్తుంది. సో ఇది ఫార్ములా. మీకు ఇదేనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఈ రెసిడ్యూస్ ఉన్నప్పుడు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ యూ షుడ్ యూజ్ ద లారెంట్ సిరీస్. లారెంట్ సిరీస్లో 1 by z minus z0 కోఎఫిషియంట్నే మనం రెసిడ్యూ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద రెసిడ్యూ అని పిలుస్తారు. అది ఆ రెసిడ్యూస్ యూజ్ ఆఫ్ ఫార్ములాస్. సో ఫార్ములాస్ మీకు 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సింపుల్ పోల్ ఒక ఫార్ములా ఉంటుంది, ఆర్ పోల్ ఆఫ్ ఆర్డర్ 1 ఒక ఫార్ములా, పోల్ ఆఫ్ ఆర్డర్ m ఒక ఫార్ములా ఉంటుంది. సో ఈ రెండు ఫార్ములాస్ని యూజ్ చేసి మీరు రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పోల్ ఆఫ్ ఆర్డర్ 1 సింపుల్ పోల్కి మీకు పై ఆఫ్ z ఈజ్ ఈక్వల్స్ లిమిట్ z టెన్స్ టు z0 z మైనస్ z0 ఇంటూ f ఆఫ్ z. ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాల్సి వస్తుంది సింపుల్ పోల్కి. పోల్ ఆఫ్ ఆర్డర్ m ఫార్ములా డిఫరెంట్ ఉంటుంది అది. సో అది ఈ రెండు ఫార్ములాస్ ఈ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. 2 రెసిడ్యూస్ ఉంటే, 2 సింగులారిటీస్ ఉంటే పోల్ ఆఫ్ ఆర్డర్ 1 ఉంటే 2 పోల్స్ దగ్గర సింగులారిటీస్ దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఒకటే ఉందనుకోండి, ఇలా 2 pi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూ, ఏ సింగులర్ పాయింట్ ఉంటే అక్కడ మీరు అప్లై చేసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ 2 ఫార్ములాస్ మీకు ఇంపార్టెంట్ ఇవి. సో వాడు మీకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇంటెగ్రల్ ఓవర్ C ఇలా ఏదో ఇస్తాడు, దాన్ని 1 by z² ప్లస్ 1 ఇట్లా ఇచ్చేసి ఆర్ z² మైనస్ 1 dz ఇచ్చేసి mod z ఈజ్ ఈక్వల్స్ 2 ఏదో ఇచ్చేసి రెసిడ్యూ ఫైండ్ సాల్వ్ చేయమని అడుగుతాడు అనమాట. సో మీరు చూసుకొని ఈ ఫిగర్ చూసి సింగులారిటీస్ ఇన్సైడ్ ఉంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. కాస్ ఏంటి z0 అనేది సింగులర్ పాయింట్ విత్ ఇన్ అండ్ ఆన్ C. అది మనకున్న సింగులారిటీస్, ఇక్కడ సింగులారిటీస్ అంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇన్సైడ్లో ఏ ఉంటేనే అవే తీసుకోవాలి, అవుట్ సైడ్ ఉన్న వాటిని మనం తీసుకోకూడదు అనమాట. అది ఇన్సైడ్లో సింగులర్ పాయింట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. 2 pi ఇంటూ f ఆఫ్ z అప్లై చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ కూడా అంతే, 2 pi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 2 ఉన్నాయి అనుకోండి, అంటే సింపుల్ పోల్స్ ఇట్లా 2 ఉంటే మీరు 2 ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటి దగ్గర రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెసిడ్యూస్ని సమ్ చేసేసి ఇందులో సబ్స్టిట్యూట్ వేసుకోవాలి. సో అప్పుడు 2 pi ఇంటూ సమ్ ఆఫ్ ద రెసిడ్యూస్.
ఈ రెండు మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూజ్ అవుతాయి కాంప్లెక్స్ అనాలిసిస్లో. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీరు యూ షుడ్ యూజ్ దిస్ కాసి ఇంటెగ్రల్ ఫార్ములా ఆర్ కాసి రెసిడ్యూస్ థీరం. బోత్ ఆర్ జెడ్ నాట్ అనేది ఇక్కడ జెడ్ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ జెడ్ నాట్ ఉంటుంది, అది చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ 2 ఎఫ్ ఆఫ్ జెడ్ నాట్ ఈ సింగులర్ పాయింట్ దగ్గర. ఇక్కడ మోర్ దెన్ ఒకటి కంటే ఎక్కువ సింగులర్ పాయింట్స్ ఉన్నప్పుడు మీరు ఈ కాసి రెసిడ్యూస్ థీరం అప్లై చేసుకొని ఈ పోల్ ఉన్న ఎక్కడ సింగులారిటీస్ ఉంటే అక్కడ పోల్ ఉంటుంది, అక్కడ రెసిడ్యూ దొరుకుతుంది. సో సింపుల్ పోల్ అనుకో, అక్కడ రెసిడ్యూ ఫైండ్ అవుట్. రెండు సింపుల్ పోల్స్ ఉన్నాయి అనుకోండి, రెండు సింపుల్ పోల్స్ దగ్గర ఇక్కడ రెసిడ్యూ ఫైండ్ అవుట్, ఇక్కడ రెసిడ్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రెండింటిని సబ్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. మోర్ దాన్ 1 సింగులర్ పాయింట్స్ ఉంటే మీరు కాసి రెసిడ్యూస్ థీరం అప్లై చేసుకోండి. ఒకటే ఉంటే మాత్రం మీరు ఈ కాసి ఇంటెగ్రల్ ఫార్ములాని అప్లై చేసుకొని మీరు చేసుకోవాల్సి వస్తుంది. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ కాంప్లెక్స్ అనాలిసిస్. Thank you.